Hello, hi everyone. Welcome to the What Ace Deep Learn digital platform. సో వారసత్వ రేస్లో రామప్ప టెంపుల్ అనేది వారసత్వ రేస్లో ఉంది. అంటే యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజేషన్ చేయాలా చేయకూడదా అన్నది మన జూలై 16 నుంచి జూలై 31 వరకు మనకి యునెస్కో మీటింగ్ అనేది జరగబోతుంది. దాంట్లో ఇండియా నుంచి 2 సైట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇవ్వడానికి. ఒకటి గుజరాత్లోని ధోలవీర, అది హరప్పా సైట్. రెండవది తెలంగాణ ప్రాంతం నుంచి మనకి ములుగు జిల్లాలో పాలంపేటలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్. సో ఈ రామప్ప టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటిదని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ మొత్తంలో ఆస్కారం ఉంది. సో రామప్ప టెంపుల్ అనేది ఎక్కడ ఉంది, సో ఎవరు కట్టించారు, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి శిల్పకళ ఏంటిది, దాని నుంచి ఏమైనా నాట్యాలు రివైవ్ చేశారా లేదా, సిలో ఇలాంటి అన్నిట్ల గురించి మనము షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. ఎగ్జామినేషన్లో టీఎస్పీఎస్సీలో కానీ లేదంటే ఏపీపీఎస్లో కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాకతీయాస్ అనేది 2 రాష్ట్రాలని పాలించారు కాబట్టి సో కాకతీయ టైం లోపల మనకి గణపతి చక్రవర్తి టైంలో ఇది నిర్మించడం జరిగింది. సో దీని గురించి మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. రామప్ప టెంపుల్ అనే యొక్క డీటెయిల్స్ అనేది మనం అందరం కూడా తెలుగు వారిగా యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ రావాలనే మనం కోరుకుందాం. భగవంతుని అక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని కోరుకుందాం. ఖచ్చితంగా దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ రావాలని మనం అందరం కోరుకుంటే మనందరికీ మంచిదే. అది ఇంకా యునెస్కో హెరిటేజ్ సైట్ రావడం వల్ల ఫండింగ్ అనేది వస్తుంది యునెస్కో నుంచి. దాంతోపాటు ఇంటర్నేషనల్ మ్యాప్లో దీనికి రికగ్నైజేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కూడా టూరిజం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడదాం. టెంపుల్ గురించి కానీ ఇదంతా మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఏంటి మనకి రామప్ప టెంపుల్. ఇదంతా పూర్తిగా మనకి రామప్ప టెంపుల్ అనేది బ్లాక్ గ్రానైట్ మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ తోటి ప్లస్ డోలమైట్ తోటి నిర్మించింది. ఇదంతా కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్. ఇక్కడ ఉన్నటువంటి కూడా ఇవన్నీ కూడా బ్లాక్ గ్రానైట్తో చేయబడ్డటువంటి యక్షగాన భంగిమలు అనేటివి కనిపిస్తున్నాయి మనకి బ్లాక్ గ్రానైట్. ఓకే, ఇది ఒరిజినల్గా రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ యొక్క ప్రత్యేకతలు 2 ఉన్నాయి. ఒకటి శాండ్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేశారు కట్టడంలో, రెండవది బ్రిక్స్ యొక్క ప్రత్యేకత. 2 ప్రత్యేకతలు ఉన్నాయి రామప్ప టెంపుల్కి. ఓకే, వాటి గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. కానీ మీరు ఒరిజినల్గా స్ట్రక్చర్ చూడాలి ఇక్కడ. ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే మన కింద ఏమున్నాయి, ఇక్కడ ఇదంతా కూడా బేస్మెంట్ లెవెల్లో ఇదంతా కూడా ఇలా చూడొచ్చు. ఇది ఈ బేస్మెంట్, ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఫౌండేషన్ని నిర్మించడానికి కోసం శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. శాండ్ బాక్స్ టెక్నాలజీ అట్లా ఇక్కడ చూస్తే మీకు బ్రిక్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కానీ పైన కానీ. చాలా వరకు ఏం కనిపిస్తున్నాయి, మీకు బ్రిక్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో యుద్ధాలని ఎన్నో విపత్తులను కూడా తట్టుకొని ఈ టెంపుల్ ఇప్పటివరకు స్టాండర్డ్గా నిలబడిందంటే దానికి కారణం ఏంటిదంటే, ఒకటి దాన్ని నిర్మించడంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం, రెండవది అక్కడ నిర్మించినటువంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్కి ఒక ప్రత్యేకతని కలిగి ఉండడం ఈ టెంపుల్ని మనకి యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడానికి దోహదపడ్డాయి. ఓకే, చూద్దాం వాటి గురించి ఏంటిదనేది మనం మాట్లాడదాం. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది బ్రిక్స్ కానీ లేకుంటే ఇక్కడ శాండ్ బాక్స్ టెక్నాలజీ కానీ. ఈ టెంపుల్ని నిర్మించడంలో మనకి ఎక్కువ మొత్తంలో డోలమైట్ ప్లస్ బ్లాక్ గ్రానైట్ని ఎక్కువ మొత్తంలో వాడడం జరిగింది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో డోలమైట్ ప్లస్ బ్లాక్ గ్రానైట్ ఎక్కువ మొత్తంలో వాడినట్టు తెలుస్తుంది. మరి ఈ టెంపుల్ కనుక కొంచెం హిస్టరీలోకి వెళ్తే మనకి న్యూస్ పేపర్లలో ఈ మధ్య కాలంలో ప్రింట్ అయినటువంటి ఏంటి, వారసత్వ రేస్లో రామప్ప అని న్యూస్ పేపర్లో వచ్చింది. వారసత్వ రేసులో రామప్ప అని చూడండి. ఇక్కడ ఏమో కనిపిస్తుంది, యునెస్కో గుర్తింపునకు రామలింగేశ్వర ఆలయం. ఎగ్జామ్లో అది అడుగుతాడు మనకి, రామప్పలో ఏ దేవుడికి సంబంధించిందని. ఎవరు? రామలింగేశ్వర స్వామి. అంటే శివుడి యొక్క రూపమే కదా రామలింగేశ్వర స్వామి. నెక్స్ట్ ఆ గుజరాత్లోని హరప్పా సైట్ అయినటువంటి ధోలవీర కూడా, గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీర, తెలంగాణలో ఉన్న రామప్ప, 2 కూడా యునెస్కో హెరిటేజ్ సైట్కి నామినేషన్లో ఉన్నాయి. జూలై 16 నుంచి 31 వరకు జరిగే మీటింగ్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రామప్ప ధోలవీరపై చర్చించిన నిపుణులు ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేరే అవకాశం వారసత్వ రేసులో ఏముంది మనకి, రామప్ప అనేది కూడా వారసత్వ రేసులో ఉంది మనకి. ఎప్పుడు 2014 సంవత్సరంలోనే నామినేట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది పెండింగ్లోనే ఉంది. 2014 ఇయర్లోనే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ రామప్ప అని మనం యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ కోసం నామినేట్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి దీని గురించి పెద్ద డిస్కషన్ జరగలేదు. ఈ ఇయర్ డిస్కషన్ జరగబోతుంది దేనిపైన, వారసత్వ రేసులో రామప్ప యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక పేపర్లో ఒక అందమైన కొటేషన్ ఇచ్చినారు ఈ టెంపుల్ గురించి. అది మీకు చదివి వినిపిస్తాను. ఆ కొటేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు పేపర్లో. మనసు పెట్టి వినాలే కానీ ఆ రాళ్ళు రాగాలు పలుకుతాయి, నాట్యగత్తెల అందెల సవడులతో మదిలో చేరి గిలిగింతలు పెడతాయి, ప్రతి శిల్పం అపురూప సౌందర్యంతో అలరారుతుంది, ఆ రాతిలోని అందాలను చూడలేని కనులే కావు అన్నంతగా కట్టిపడేస్తాయి, ఆ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో అన్న కవి వర్ణనకు అక్షరాల అద్దం పడుతుంది రామాలయం.
సో రామప్ప ఆలయం అనువనువున అపురూప శిల్ప సౌందర్యం ముట్టిపడే అద్భుతం కోవెల ఇప్పుడు ప్రపంచ యవనికనపై రెపరెపలాడే అవకాశం ఉన్నది అని ఒక కొటేషన్, న్యూస్ పేపర్లో రాసినటువంటి కొటేషన్ ఇది. సో కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కోరుకుందాం. సో ఖచ్చితంగా సో ప్రపంచ యవనికనపై సో ఈ రామప్ప టెంపుల్ అనేది రెపరెపలాడాలని మనం కోరుకుందాం. చలో, సో దీనిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం చదవాలి, దట్ ఈస్ అ పాయింట్ హియర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏమేమి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డైట్ దేవత, దేవుడు ఎవరు? రామలింగేశ్వర స్వామి. ఇది రామప్ప టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అది మాట్లాడదాం. సో ఏ ప్లేస్లో ఉందనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు ములుగు డిస్ట్రిక్ట్లో పాలంపేట దగ్గర ఉంది. పాలంపేట విలేజ్లో ములుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ పాలంపేటలో ఉంది. పాత వరంగల్ జిల్లా, కానీ ఇప్పుడైతే ఇక్కడ ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. ఏది? రామప్ప టెంపుల్. దాంట్లో ఉన్నటువంటి దేవుడి పేరు ఏంటిది? సో గాడ్ ఎవరో దాంట్లో రామలింగేశ్వర స్వామి, శివుడి యొక్క రూపం. కానీ రామప్ప టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చింది? దాన్ని నిర్మించిన శిల్పి పేరు ఏంటిది? రామప్ప. దాన్ని నిర్మించిన శిల్పి పేరు రామప్ప కాబట్టి ఆ టెంపుల్ని రామప్ప టెంపుల్ అని పిలుస్తున్నారు. అక్కడ ఉన్న గాడికి ఆ టెంపుల్ నేమ్కి సంబంధం లేదు. గాడేమో రామలింగేశ్వర స్వామి, కానీ రామప్ప టెంపుల్ అంటున్నావు. ఆ రామప్ప ఎవరు? దాన్ని నిర్మించిన అతని పేరు, దాని యొక్క ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు రామప్ప. సో కాబట్టి అతను ఆర్కిటెక్ట్, చీఫ్ ఆర్కిటెక్ట్ కాబట్టి అతని పేరు మీదుగానే ఆ దేవాలయం పేరు అనేది స్థిరపడింది. సో అలా మనమే సో రామప్ప టెంపుల్, సో రుద్రేశ్వర ఆర్ రామలింగేశ్వర టెంపుల్ సిచ్యువేటెడ్ పాలంపేట్ ఇన్ ద ములుగు డిస్ట్రిక్ట్. సో ద హెడ్ స్కల్ప్చర్ ఆఫ్ ద రామప్ప టెంపుల్ ఎవరు? రామప్ప అనే దాని హెడ్ స్కల్ప్చర్ ఎవరు? రామప్ప. సో ఆ రామప్ప అనే దాని స్కల్ప్చర్ కాబట్టి అతని పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అనే పేరు స్థిరపడింది. ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరు? రామలింగేశ్వర స్వామి. అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరు? రామలింగేశ్వర స్వామి అనే దాంట్లో దేవుడు. సో మరి ఈ టెంపుల్ అనేది ఎవరు కట్టించారు? ఇతనైతే కల్చర్ అంటే జస్ట్ దాన్ని డిజైన్ చేసి దాన్ని నిర్మిస్తాడు. కానీ దాన్ని కట్టించిన వాళ్ళు ఎవరు అంటే అప్పట్లో మనకి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి గణపతి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ గణపతి చక్రవర్తికి ఒక కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీ మేజర్. సో రేచర్ల రుద్రుడు ఎవరు? కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి. సో గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి అయినటువంటి సో రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించడం జరిగింది. సో కానీ దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? రామప్ప. దేవుడు రామలింగేశ్వర స్వామి. ఆ టైంలో ఏ కాకతీయ కింగ్ ఉన్నాడు? గణపతి చక్రవర్తి ఉన్నాడు. ఆ గణపతి చక్రవర్తి కాలంలో గణపతి చక్రవర్తి యొక్క సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు దీన్ని సో నిర్మించడం జరిగింది టోటల్గా. సో ద టెంపుల్ ఆఫ్ ద రామప్ప వాజ్ బిల్ట్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద కింగ్ కాకతి సో గణపతి దేవ బై యాజ్ చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ రేచర్ల రుద్ర. అప్పట్లో గణపతి దేవ ఉండే, గణపతి దేవుని యొక్క సో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు మనకి? రేచర్ల రుద్రుడు యొక్క రేచర్ల రుద్రుడు యొక్క నాయకత్వంలో ఇది నిర్మించడం జరిగింది. ఎప్పుడు? 1213లో. దాదాపు 1173లో టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 1213లో మనకి టెంపుల్ 40 సంవత్సరాల పీరియడ్ పట్టింది. 1213లో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. కాబట్టి కంప్లీట్ అయిన ఇయర్ ఎగ్జామ్లో మీరు అడగాలి, ఆన్సర్ పెట్టాలి. ఎప్పుడు రామప్ప టెంపుల్ నిర్మించారు అంటే 1213లో. ఎందుకంటే అప్పటికి కంప్లీట్ అయింది, దాదాపు 40 సంవత్సరాలు. ఎందుకంత 40 సంవత్సరాలు పట్టిందంటే దాంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అనేది అంత గొప్పది. దాంట్లో ఉన్నటువంటి శిలా నైపుణ్యం, వాళ్ళు ప్రదర్శించేటువంటి శిలా నైపుణ్యం అనేది చాలా టైం తీసుకుంది. చాలా మైన్యూట్ డీటెయిల్స్ అనేవి చాలా ఉంటాయి ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్లో. అందుకోసం దానికి ఎక్కువ రోజుల టైం పట్టింది ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్. 1173లో మొదలు పెడితే దాదాపు 1213లో టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యింది. ఎవరు? రామప్ప పూర్తి చేయడం జరిగింది. సో ఎవరు పూర్తి చేయించారు? రేచర్ల రుద్రుడు. ఆ టైంలో కాకతీయ కింగ్ ఎవరు? గణపతి చక్రవర్తి. రామప్ప టెంపుల్ని ఎవరు నిర్మించారు అంటే ఆన్సర్ ఏంటిది? రేచర్ల రుద్రుడు. రామప్ప టెంపుల్ నిర్మించిన సమయంలో ఏ కాకతీయ రాజు ఉన్నాడంటే గణపతి చక్రవర్తి. రామప్ప టెంపుల్ యొక్క స్కల్ప్చర్ ఎవరంటే రామప్ప. సో రామప్ప గుడిని ఏ శిలలతో నిర్మించారు అంటే డోలమైట్ ప్లస్ బ్లాక్ గ్రానైట్తో నిర్మించడం జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరు? రామలింగేశ్వర స్వామి. ఇవన్నీ ఎగ్జామ్లో మీకు ఏదైనా క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది. ఏ ఇయర్లో నిర్మించబడింది? 40 సంవత్సరాలు తీసుకుంది. 1213 సంవత్సరాల్లో మనకి రామప్ప టెంపుల్ అనేది పూర్తిగా సో కట్టడం అయిపోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడొచ్చు మనకి. సో ఈ ఏవైతే ఉన్నాయో రామప్ప టెంపుల్లో ఇలాంటి ఒక 12 శిల్పాలు నాట్యం చేస్తున్నటువంటి పోస్టర్స్, ఇక్కడ డాన్సింగ్ పోస్టర్స్ అనేటివి ఇలా ఒక 12 అనేటివి డాన్సింగ్ పోస్టర్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఇవి యక్షగానానికి సంబంధించినటువంటి సో పోస్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భంగిమలు. సో ఇక్కడ నాట్యాలు చేస్తున్నట్టు ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ రకరకాల ఇక్కడ ఒకటి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో బ్లాక్ గ్రానైట్ పైన ఆ పిల్లర్స్కి అలా నాట్యాలు చేస్తున్నట్టు మనకి బొమ్మలు అనేది వాళ్ళు చెక్కడం జరిగింది, శిల్పాలని చెక్కడం జరిగింది. అంటే ఆ రోజులలో ఆ డాన్స్ అనేది పాపులర్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా సో దాని గురించి ఇలా ఒకటే కాదు, చాలా డాన్సెస్, రకరకాల డాన్సెస్ ఆ రోజులలో ఇండియాలో ఉన్నటువంటి చాలా డాన్సెస్ అనేటివి ఈ వీటి యొక్క సో పిల్లర్స్ పైన చెక్కడం జరిగింది. కొన్ని వాల్స్ పైన కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ద ఆస్థెటిక్ సెన్స్ విచ్ స్కేల్డ్ ఇన్ ద వాట్ ఇన్యూమరబుల్ హైట్స్
ద కాకతీయ స్కల్ప్చర్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఫ్రమ్ ద వాట్ 12 పోస్చర్స్ ఆఫ్ ద వాట్ సో దేవనర్తకీస్ ఇంతకుముందు చూసాం కదా, ఈ 12 పోస్చర్స్ ఈ దేవనర్తకి యొక్క సో ఏవైతే భంగిమలు పోస్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్కడం జరిగింది. సో అది వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క వాళ్ళ శిలా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది, మనకి స్కిల్ ఆఫ్ ద వర్డ్. సో ఆ రోజులలో ఉన్నటువంటి పీపుల్ యొక్క స్కిల్ని మనకు తెలుపుతుంది. సో ఓకే, దాంతోపాటు సో అక్కడ రామప్ప టెంపుల్ కనుక వెళ్తే అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి బీమ్స్ కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే దానిపైన చాలా చిన్న చిన్న ఇమేజెస్ అనేవి కూడా మనకి చాలా కనిపిస్తాయి. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఇక్కడ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ అనే ఈ పిల్లర్స్ పైన ఇక్కడ కానీ ఈ బీమ్స్ పైన కానీ పిల్లర్స్ పైన కానీ బీమ్స్ పైన పిల్లర్స్ పైన కనుక చూస్తే నువ్వు మొత్తం కూడా అన్ని చిన్న చిన్న ఆర్కిటెక్చర్ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలన్నీ కూడా చెక్కపడ్డాయి. అవి మైన్యూట్ డీటెయిల్స్ మనకు కనిపించవు. సో కానీ ఇప్పుడు ఇక్కడ కనిపించవు కానీ అక్కడ వెళ్తే కనిపిస్తాయి మీకు. సో చూపిస్తా, ఇక్కడ చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఇమేజెస్ అన్నీ కూడా సో ఈ బ్లాక్ గ్రానైట్ పైన ఈ పిల్లర్స్ పైన చెక్కబడ్డవి. ఈ శిల్పాలు అనేటివి వాళ్ళ యొక్క నైపుణ్యతని సో శిలా నైపుణ్యతని ఉట్టిపడుతున్నాయి. ఇవన్నీ కూడా అంత చిన్నవి కూడా బ్లాక్ గ్రానైట్ మీద క్లియర్గా చెక్కడం జరిగింది. ఇక్కడ కూడా సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు మనకి ఏంటి అంటే పార్వతీ పరిణయము, సో దక్షయజ్ఞము, ఇట్లాంటి చిన్న చిన్న మన హిందూ మైథలాజికల్ స్టోరీస్ ఉంటాయి కదా. సో హిందూ మైథలాజికల్ స్టోరీస్ అనేటివి ఈ పిల్లర్స్ పైన కానీ ఈ బీమ్స్ పైన కానీ ఈ చెక్కడం జరిగింది. హిందూ మైథలాజికల్ స్టోరీస్ అన్నింటిని కూడా దీంతో పాటు మనకి కొన్ని డాన్సెస్ని కూడా చెక్కడం జరిగింది. ఇది మనకి గర్భగుడి. ఓకే, ఇది గర్భగుడి. ఇక్కడ ఉన్నది ఎవరు? రామలింగేశ్వర స్వామి. ఈ గర్భగుడికి ఇటువైపు కూడా ఇక్కడ కానీ కొన్ని ఏమున్నాయంటే ఇక్కడ నేను డార్క్ మార్క్ చేస్తున్నా చూడండి, ఇటు సైడ్ కానీ కొన్ని ఇక్కడ బొమ్మలు చెక్కపడ్డాయి. ఒక డ్యాన్స్ గురించి రాయబడ్డాయి. ఒక డ్యాన్స్ గురించి దాదాపు 60 ఇమేజెస్ అనేటివి అక్కడ సో చెక్కబడ్డాయి అన్నమాట. శిల్పాలు ఒక 60 శిల్పాలు చెక్కబడ్డాయి. ఇటు సైడ్ 30 గర్భగుడికి. అవి దేనికి సంబంధించినాయంటే పెర్ని శివతాండవం. శివుడికి ఇష్టమైన రౌద్రం చేసే డ్యాన్స్ ఉంటుంది కదా, దాన్నే పేరు ఏమంటాం మనం, పెర్ని శివతాండవం. ఇటు సైడ్ 30 ఇమేజెస్ శిల్పాలు అనేటివి చెక్కబడ్డాయి. వాటి పెర్ని శివతాండవం, శివుడు చేసే తాండవం ఉంటుంది కదా, ఆ తాండవానికి సంబంధించినటువంటి పెర్ని శివతాండవ అనే డ్యాన్స్ యొక్క పోస్టర్స్ అనేటివి ఇటు 30 అనేటివి ఉన్నాయి. దాదాపు 60 ఇమేజెస్ ఉన్నాయి. దాంట్లో 60లో దాదాపు 20 వరకు శివుడు యొక్క నాట్యానికి సంబంధించినవి ఉన్నాయి. అది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం అనేది మనం చెప్తాను మీకు. ఓకే రైట్, ఇదంతా కూడా స్టార్ షేప్లో ఉంటుంది. దీని యొక్క బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ టెంపుల్ అనేది స్టార్ షేప్లో ఉంటుంది, నక్షత్రాకారంలో. సో ఆక్టాగోనల్ షేప్లో మనకి నక్షత్రాకారంలో ఉన్నటువంటిది. ఇక్కడ పైన కూడా మీరు చూడొచ్చు ఏ షేప్లో ఉందనేది మీకు చూడొచ్చు మీరు. ఓకే, సో ఇలా ఉంది మనకి. సో ఈ టెంపుల్ లోపల ఒక పెద్ద నంది కూడా ఉంటుంది. సో ఇది కూడా బ్లాక్ గ్రానైట్తో తయారు చేసినటువంటి సో నందియే మీకు కనిపిస్తుంది ఇక్కడ, బ్లాక్ గ్రానైట్తో టోటల్గా. సో ఇది కూడా బ్లాక్ గ్రానైట్తో తయారు చేసినటువంటి నందియే. ఓకే రైట్, ద టెంపుల్ హ్యాస్ రైటబుల్, ఇవన్నీ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో ఏంటి చిన్న చిన్న పిల్లర్స్ పైన కానీ బీమ్స్ పైన కానీ లేకుంటే మనకి దేవనర్తకీస్ కానీ పెర్ని శివతాండవ నృత్యాలు కానీ ఇవన్నీ కూడా టెంపుల్ లోపల భాగం. అవి చిన్నగా ఉంటాయి, మనం దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి. అంత చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉన్న చెక్కడం జరిగింది. అందుకోసము మనకి దీన్ని ఏమంటారంటే ఈ టెంపుల్ని ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ ద వర్డ్ మిడివల్ టెంపుల్స్ ఆఫ్ ద దక్కన్ ప్రాంతం అంటే సో మనకి ఈ అటు నార్త్ ఇండియా కాకుండా సౌత్ ఇండియా కాకుండా మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏమంటాం? దక్కన్ ప్రాంతం అంటాం. తెలంగాణ కానీ ఔరంగాబాద్ రీజియన్ కానీ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కర్ణాటక కానీ ఈ తుంగభద్ర కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని జనరల్గా ఏమంటాం మనం? దక్కన్ ప్రాంతం అని చెప్తుంటాం. సో ఈ దక్కన్ ప్రాంతంలో నిర్మించినటువంటి టెంపుల్స్లో ఇది ఒక బ్రైటెస్ట్ స్టార్ అని దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ ద వర్డ్ మిడివల్ టెంపుల్స్ ఆఫ్ ద దక్కన్ ఇండియా. సో ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఈ టెంపుల్స్ సంబంధించి. ఓకేనా, ద టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద వ్యాలీ. ఇట్ ఈస్ బిల్డ్ విత్ బ్రిక్స్ దట్ కెన్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. సో ఇవేవైతే నార్మల్గా యూజ్ చేసే బ్రిక్స్ ఉన్నాయో, నార్మల్గా యూజ్ చేసే బ్రిక్స్ అనేటివి వాటర్లో పెద్దగా ఫ్లోట్ అవ్వవు. కానీ ఇక్కడ ఏవైతే బ్రిక్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ బ్రిక్స్ అనేటివి వాటర్లో ఫ్లోట్ అవుతాయి అనేది ఒక ప్రసిద్ధి. ఇక్కడ యూజ్ చేసే బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతాయి. దానివల్లనే ఎక్కువ మొత్తంలో వీటికి పాపులారిటీ వచ్చింది అనేది మనకి న్యూస్ పేపర్లో అండ్ చాలా బుక్స్లో కూడా రాస్తుంటారు. ఏంటిది ద డెన్సిటీ? ఇక్కడ చూడొచ్చు, సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకల సాంద్రత 2.2 ఉంటుంది. సాంద్రత అంటే డెన్సిటీ. అవి నీటిలో మునుగుతాయి కానీ వీటికి 3 రెట్లు తక్కువగా అంటే 0.8 డెన్సిటీతో ఉంటుందంట. ఈ రామప్ప టెంపుల్లో ఉపయోగించిన మీకు ఇటుకలు, ఇంతకుముందు మనం పిక్చర్ చూసాం కదా, ఇక్కడ మీకు ఇటుకలు కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా ఇటుకలు కనిపిస్తున్నాయి. మనకి నార్మల్గా ఇల్లులలో వాడే యొక్క సో ఏవైతే ఇటుకలు ఉన్నాయో బ్రిక్స్ ఉన్నాయో వాటి యొక్క డెన్సిటీ 2.2 ఉంటే రామప్ప టెంపుల్లో వాడిన యొక్క బ్రిక్స్ డెన్సిటీ అనేది ఎంత? జస్ట్ 0.8 డెన్సిటీ మాత్రంతో కట్టబడ్డాయి. సో కాబట్టి ఇవి ఇసుక పైన వాటర్ పైన తేలియాడుతుంటాయి. ఏవైతే బ్రిక్స్ ఉన్నాయో ఈ బ్రిక్స్ అనేటివి సో ఇలా మనకి తేలియాడుతున్నాయి, వాటర్ పైన తేలియాడే బ్రిక్స్తో నిర్మించడం జరిగింది. ఇవి వాటర్లో మునగవు. అందుకోసమే సో ఇవి
దాని యొక్క ప్రత్యేకత, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే వాటర్ పైన తేలియాడే బ్రిక్స్తో నిర్మించడం జరిగింది. వాటి యొక్క డెన్సిటీ అనేది 0.8 మాత్రమే ఉంది. మామూలుగా మన ఇళ్లలో వాడే బ్రిక్స్ యొక్క డెన్సిటీ అనేది 2.2 ఉంటే వీటి యొక్క డెన్సిటీ అనేది 0.8 మాత్రమే ఉంది. వీటి యొక్క ప్రత్యేకత ఇది. దాంతోపాటు ఇక్కడ కింద బేస్మెంట్ ఉంది కదా, సో ఇది బేస్మెంట్ నిర్మించారుగా, ఫౌండేషన్ అంటాం కదా, ఈ ఫౌండేషన్లో శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఏంటిది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఎర్త్ క్వేక్స్ని తట్టుకునే యొక్క టెక్నాలజీని ఏమంటే మనం శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసే ముందు ఏం చేశారంటే 3 మీటర్ల వరకు వాళ్ళు తవ్వడం జరిగింది. 3 మీటర్ల వరకు తవ్వి దాంట్లో ఇసుకని పేర్చడం జరిగింది, ఇసుకని నింపడం జరిగింది. ఇసుకని నింపి ఆ తర్వాత టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రయోజనం ఏంటిదంటే ఒకవేళ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు, సపోజ్ ఇక్కడ అనుకుందాం ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. సో ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇలా వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఎర్త్ క్వేక్ వేవ్స్ అనేది మీకు రిలీజ్ అవుతాయి, మీ అందరికీ తెలుసు, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఎర్త్ క్వేక్స్ అప్పుడు ఇలా మనకి వేవ్స్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ టెంపుల్ని కూలిపోవాలి కదా, ఇలా వేవ్స్ రిలీజ్ అయినప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెంపుల్ అనేది కూలడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇసుక నింపడం వల్ల ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏవైతే సీస్మిక్ వేవ్స్ అనేది ఈ టెంపుల్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు ఇప్పటివరకు, ఎందుకు అంటే ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడడం వల్ల. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంతా శాండ్ నిండి ఉంటుంది కదా, ఎప్పుడైతే ఈ సీస్మిక్ వేవ్స్ అనేది శాండ్లోకి ఎంట్రీ అవుతాయో ఆటోమేటిక్గా వాటి వెలాసిటీ అనేది తగ్గిపోతుంది. శాండ్ లోపలకి ఎంట్రీ అయిన వెలాసిటీ ఆఫ్ ద సీస్మిక్ వేవ్స్ అనేది తగ్గిపోయి దానివల్ల ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు అనేది సో ఈ మధ్య కాలంలో రీసెర్చ్ చేసినటువంటి అంశం. శాండ్ బాక్స్ టెక్నాలజీ ఏంటిదంటే ఆ శాండ్ నింపడం వలన సో ఏవైతే సీస్మిక్ వేవ్స్ అనేది భూమి నుంచి పైకి వస్తున్నాయో అవి శాండ్ దగ్గరికి రీచ్ అవ్వగానే శాండ్లో వాటి యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది. శాండ్లో వాటి వెలాసిటీ తగ్గిపోవడం వల్ల టెంపుల్ అనేది ఇంకా ఏముంటుంది, స్టాండర్డ్గా అలానే నిలబడి ఉంటుంది ఎన్ని రోజులైనా. సో అలా ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్లో మనకి శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ టెంపుల్లో రామప్ప టెంపుల్ కన్స్ట్రక్షన్లో మనకి ఒకటి ఫ్లోటింగ్ బ్రిక్స్. The temple is situated in the valley, built with the bricks that can be float on water. ఇదొకటి. నెక్స్ట్ ఏంటిదంటే ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటిది, శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం, యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫౌండేషన్. శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్, పెర్ని శివతాండవ. పెర్ని అంటే ప్రేరణ అని జనరల్గా, ఇది పెర్ని అంటే జనరల్గా ఇది ఏంటి, ప్రేరణ. సో ప్రేరణ అంటే ఏంటిదమ్మా, ఇన్స్పిరేషనే కదా. ప్రేరణ ఇస్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్. సో ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడం, దేనికైనా ఏంటిది ఇన్స్పిరేషన్ ఏమంటాం, ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ. సో ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యంలో ఎప్పుడైతే యుద్ధాలు వస్తాయో యుద్ధ సైనికులు మంచి రౌద్రంగా ఉండాలి కదా, యుద్ధం చేయాలంటే ఆవేశంతో ఉండాలి. సో కాబట్టి యుద్ధానికి వెళ్లే ముందు, కాకతీయ సామ్రాజ్యంలో యుద్ధానికి వెళ్లే ముందు ఈ శివతాండవం, పెర్ని శివతాండవం, ఈ రౌద్ర రసం ఉన్నటువంటి డాన్సింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ప్రేరణను ఇవ్వడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఎవరు, యుద్ధ సైనికుల్ని. అలా యుద్ధం సమయంలో చేసే డాన్స్ ఏంటిది, పెర్ని శివతాండవ. కాకతీయ సామ్రాజ్యంలో పాపులర్ ఇది. దాదాపు దీని యొక్క పోస్టర్స్ ఉంటాయి కదమ్మా, ఇలా చేయాలా, దీని యొక్క పోస్టర్స్, భంగిమలు ఉంటాయి కదా, ఇవన్నీ అంతరించిపోయినాయి. ఈ డాన్స్ని ఎలా చేయాలనేది మనకు తెలియదు. కాకతీయ సామ్రాజ్యం టైంలో మనకి పాపులర్ ఇది. మరి కాకతీయ సామ్రాజ్యంలో పాపులర్ అని మనకు ఎలా తెలిసిందంటే, సో ఒక బుక్ రాయడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యము ఎప్పుడైతే మనకుందో, కాకతీయ సామ్రాజ్యం టైంలో మనకి ఈ పెర్ని శివతాండవ ఏదైతే ఉందో, ఈ పెర్ని శివతాండవం గురించి మనకు ఒక బుక్ రాయడం జరిగింది. అప్పట్లో కాకతీయ సామ్రాజ్యంలో మనకి ఎలిఫెంట్స్, ఏనుగుల దళానికి ఒక హెడ్ ఉండేవాడు, అతన్ని గజసాహిని అని పిలిచేవాళ్ళు. ఆ గజసాహిని పేరు ఏంటిదంటే జయాప సేనాని. అంటే ఏనుగుల దళాన్ని మెయింటైన్ చేసే అతని పేరు ఏంటిది, జయాప సేనాని. ఎవరు, జయాప సేనాని. ఆ జయాప సేనాని ఏం చేశాడంటే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరేంటిది, నృత్య రత్నావళి అనేది రాయడం జరిగింది. ఎప్పుడు, కాకతీయ టైం పీరియడ్లో. ఇతను ఈ బుక్ ఎందుకు రాశాడు అంటే, ఈ రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి సో పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, డిజైన్స్ మనం ఇంతకుముందు చూసాం, రకరకాల బొమ్మలు, శిల్పాలన్నీ చెక్కినారు కదా, ఆ రామప్ప టెంపుల్ యొక్క ఉన్నటువంటి శిల్పాలను ఇన్స్పైర్గా తీసుకొని ఇతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డాన్స్ ఫామ్స్ మీద బుక్స్ రాశాడు. దాన్ని నృత్య రత్నావళి అన్నారు. ఎవరు రాశారు, జయాప సేనాని రాయడం జరిగింది. జయాప సేనాని. సో ఈ జయాప సేనాని ఆ బుక్ దేని ద్వారా ఇన్స్పైర్ అయ్యాడు, ద ఫేమస్ ట్రీటైజ్ ఆఫ్ ద డాన్స్ నృత్య రత్నావళి ఆఫ్ ద కాకతీయ పీరియడ్ ఇస్ సెడ్ టు బి హావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద కన్స్ట్రక్షన్ వర్క్ ఆన్ ద రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి డాన్స్, నాట్య భంగిమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని నృత్య రత్నావళి అనే ఒక బుక్ని కూడా రాయడం జరిగింది. ఎవరు, జయాప సేనాని. జయాప సేనాని ఎవరు, కాకతీయ సామ్రాజ్యంలో ఎలిఫెంట్ దళానికి అధిపతి, గజసాహిని. ఎవరు, జయాప సేనాని. అతను రాసిన బుక్ ఏంటిది, నృత్య రత్నావళి. దీంట్లో రకరకాల వాటి. అయితే ఇప్పుడు పెర్ని శివతాండవం గురించి కూడా రాయడం జరిగింది. దాంట్లో పెర్ని శివతాండవం డాన్స్ గురించి కూడా ఈ బుక్లో, నృత్య రత్నావళి అనేది బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లో ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద డాన్స్తో పాటు పెర్ని శివతాండవం డాన్స్ గురించి కూడా రాయడం జరిగింది. ఎవరు, జయాప సేనాని రాసినటువంటి నృత్య రత్నావళిలో. అయితే ఆ బుక్ అనేది మనకి అవైలబిలిటీ లేదు. నృత్య రత్నావళి బుక్ ఏదైతే ఉందో అది అంతా కూడా బుక్ అవైలబిలిటీ లేదు.
అండ్ బుక్ అవైలబిలిటీ లేదు, మనకి శివతాండవం డ్యాన్స్ ఎలా చేస్తారనేది మనకు తెలియదు, కానీ పాపులర్ అని తెలుసు, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ ఎలా చేస్తారని మనకు తెలియదు. కాబట్టి తర్వాత ఏం చేశారంటే మనకి ఇతని పేరు నటరాజ రామకృష్ణ, అక్కడ చూస్తున్నారు అతని పేరు. సో ఇక్కడ ఉన్నటువంటి గురు నటరాజ రామకృష్ణ. ఈ నటరాజ రామకృష్ణ అనే అతను ఏం చేశాడంటే ఈ పెర్నై శివతాండవాన్ని మళ్ళీ పునర్జీవనం పోసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి భంగిమలు ఉంటాయి కదా పోస్టర్స్, ఆ పోస్టర్స్ అన్నిటిని కూడా రివైవ్ చేయడం జరిగింది. రీవైవల్ ఆఫ్ ద వర్డ్ పెర్నై శివతాండవ. పెర్నై శివతాండవం యొక్క నృత్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డ్యాన్స్ పోస్టర్స్ని అవన్నిటిని కూడా మళ్ళీ రీసెర్చ్ చేసి ఈ డ్యాన్స్ ఇలా చేయాలి, ఈ పోస్టర్ ఇలా ఉంటుంది, ఈ పోస్టర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం డ్యాన్స్ని మొత్తం కూడా పునర్నిర్మించడం, అంతరించిపోయిన 700 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి మన పెర్నై శివతాండవ నృత్యాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. ఎవరు? నటరాజ రామకృష్ణ. సో ఈ రామకృష్ణకి క్రెడిట్ పోయింది. దేని గురించి? పెర్నై శివతాండవాన్ని పునర్నిర్మించింది ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. మరి నటరాజ రామకృష్ణ ఎక్కడి నుంచి రీసెర్చ్ చేశాడు అంటే నటరాజ రామకృష్ణ మళ్ళీ రామప్ప టెంపుల్కి వెళ్ళాడు. రామప్ప టెంపుల్ పైన నేను ఇంతకుముందు చెప్పానమ్మా గర్భగుడి దగ్గర ఉంటాయని, ఇది గర్భగుడి, రామలింగేశ్వర స్వామి గర్భగుడి. ఇటు సైడ్ చూడాలి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కానీ ఈ కాలం మొత్తం, సో ఈ కాలం మొత్తం కానీ ఈ కాలం మొత్తం కానీ ఇటు కానీ, సో ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ కాలం ఇలా 3 కాలం దాదాపు 60 ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ ఇటు 30 అటు 30 60 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దాని ఈ గర్భగుడి యొక్క సో లెఫ్ట్ సైడ్ రైట్ పైన మనకి ఏమున్నాయంటే ఈ పెర్నై శివతాండవం చేసినటువంటి సో శిల్పాలు అనేటివి చెక్కబడి ఉన్నాయి. సో వాటిని స్టడీ చేసి మనకి నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ పెర్నై శివతాండవం ఏదైతే 700 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి పెర్నై శివతాండవం డ్యాన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరిగింది. ఎవరు? నటరాజ రామకృష్ణ. ఈ గర్భగుడికి, ఈ రామప్ప గర్భగుడికి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నటువంటి 60 వరకు ఇమేజెస్ ఉన్నాయి. దాంట్లో 20 అనేటివి డ్యాన్స్కి సంబంధించినవి ఉంటాయి. సో అలా 60 ఇమేజెస్ నుండి 20 ఇమేజెస్ అనేటివి సో మన పెర్నై శివతాండవానికి సంబంధించినవి. వాటన్నిటిని కూడా స్టడీ చేసి మళ్ళీ దానికి పునర్జీవనం పోయడం జరిగింది. దేనికి? ఈ పెర్నై శివతాండవానికి పునర్జీవనం పోసారు. ఎవరు? నటరాజ రామకృష్ణ. నటరాజ రామకృష్ణ మనకి ఇండియాలో పుట్టలేదు, బాలి ఇండోనేషియాలో పుట్టడం జరిగింది. ఇతను తర్వాత ఇండియాకి వచ్చి స్థిరపడ్డాడు. సో జన్మస్థలం మాత్రం బాలి ఇండోనేషియాలో జన్మించడం జరిగింది. ఎవరు? నటరాజ రామకృష్ణ. ఇప్పుడు లేరు, ఆయన పరమపదించారు ఇప్పుడు. కానీ క్రెడిట్ అనేది మనకి నటరాజ రామకృష్ణకే ఇవ్వాలి. దేన్ని? ఈ పెర్నై శివతాండవాన్ని పునర్నిర్మించిన క్రెడిట్ అంతా కూడా, అది కూడా ఎక్కడి నుంచి? రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి శిల్పాలను ప్రేరణగా తీసుకొని ఈ పెర్నై శివతాండవాన్ని మళ్ళీ నిర్మించడం జరిగింది. సో ఇది రౌద్రరసం ఉన్నటువంటి డ్యాన్స్ ఇది. మీరు కనుక రుద్రమాదేవి సినిమా చూస్తుంటే అనుష్క నటించిన రుద్రమాదేవిలో మనకు ఫస్ట్ సాంగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సాంగ్ సినిమాలో మొదటి సాంగ్ పెర్నై శివతాండవమే ఉంటుంది. అది చాలామంది రికగ్నైజ్ చేయకపోవచ్చు, బట్ ఫస్ట్ సాంగ్ అనేది ఆ సినిమాలో టోటల్గా పెర్నై శివతాండవానికి సంబంధించింది. ఓకే, కాకతీయ రాజుల టైంలో ఫేమస్ ఇది. ఎందుకు? యుద్ధానికి వెళ్ళే ముందు ప్రేరణ అంటే సో ఇన్స్పిరేషన్, మోటివేషన్ చేయడానికి కోసం చేశారు. సో ఇది మనకి రామప్ప టెంపుల్ గురించి ఉన్నటువంటి ముఖ్య విశేషాలు. డోలమైట్, గ్రానమైట్, శాండ్ బార్ టెక్నాలజీ. సో మనకి పిల్లర్స్ ఉన్నాయి కదమ్మా, పిల్లర్స్ పైన, బీమ్స్ పైన రకరకాల ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటిపైన పెర్నై శివతాండవ కానీ, ప్రేరాంక కానీ, లేకుంటే శుద్ధ నర్తన కానీ, దండరక్షక్ కానీ, శివప్రియ కానీ, చిందు కానీ, కోలాటం కానీ, ఇట్లాంటివన్నీ రకరకాల డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా సో వీటిపైన పెట్టడం జరిగింది. ఏది? ఆ టెంపుల్ ఏదైతే ఉందో సో ఆ టెంపుల్ యొక్క పిల్లర్స్ కానీ, బీమ్స్ పైన పూర్తిగా ఇలాంటి రకరకాల లోకల్గా ఉన్నటువంటి డాన్స్ అన్నిట్లను కూడా సో రామప్ప టెంపుల్ పైన బీమ్స్ పైన, పిల్లర్స్ పైన వాళ్ళు చెక్కడం జరిగింది. సో మనం తెలుగు వారందరిగా సో ఈ రామప్పకి సో యునెస్కో హెరిటేజ్ సైట్ వారసత్వ సంపదగా రికగ్నైజ్ చేయాలని అందరం కోరుకుందాం గట్టిగా. సో గట్టిగా అనుకుంటే అయిపోతుంది అనుకుంటాం కదా మనసులో, ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా జరిగింది కదా. సో మనం అందరం కూడా, మీరు నేను అందరం గట్టిగా కోరుకుందాం. సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపు నుంచి కూడా గట్టిగా కోరుకుందాం ఖచ్చితంగా రామప్ప టెంపుల్కి యునెస్కో హెరిటేజ్ సైట్ రావాలని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.